వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ బ్యాగ్స్ అన్ని చూసారా, ఇక్కడ ఇదంతా కూడా ఇప్పుడు నేను రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ చేయబోతున్నాను అనమాట. బర్త్డేకి ఇంకా ఒక 3-4 డేస్ టైమే ఉంది. కాకపోతే కొంచెం ముందుగా చేసుకుంటే ఆ 3-4 డేస్ టైంలో నేను మిగతా కావాల్సినవన్నీ సెట్ చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మై గాడ్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో లాస్ట్ టైం మీరు చూసారు కదా, నేను బర్త్డే షాపింగ్కి ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళ స్టోర్కి వెళ్ళాను, ప్రగతి నగర్ కూకట్పల్లిలో. సో ఆ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో అప్పుడు నేను వెళ్ళినప్పుడు చూసి నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసి తెప్పించాను. సో అవేంటో ఇవాళ మీకు ఇప్పుడు చూపించేస్తాను. యూ క్యాన్ సీ దేర్ ఆర్ సో మెనీ బ్యాగ్స్ ఇన్ డిఫరెంట్ టెక్స్చర్స్. సో ఇవన్నీ ఇప్పుడు అర్జెంటుగా మనకి సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్ రీఓపెనింగ్ ఉంది, అంతే కదా. సో జనరల్గా ఇప్పుడు హరిని బర్త్డేకి గిఫ్ట్స్ వచ్చినా, ఎవరైనా బర్త్డేకి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొచ్చిన ఒక కామన్ థింగ్ అయితే ఉంటుంది దాంట్లో, కలరింగ్కి సంబంధించిన థింగ్స్ అనమాట. సో నేను అది కంప్లీట్గా అవాయిడ్ చేసి సంథింగ్ యూస్ఫుల్ ఇవ్వాలి పిల్లలకి. లైక్ హాలిడేస్ తర్వాత స్కూల్ రీఓపెన్ అవుతుంది కదా, ఆ టైంకి యూజ్ అయ్యేలాగా ఇవ్వాలి అని చెప్పి మొత్తం బ్యాగ్స్ అయితే తెప్పించాను. సో డిఫరెంట్ బ్యాగ్స్ అనమాట. ఇవన్నీ కూడా చిన్న లంచ్ బ్యాగ్స్. ఒకటి ఏదన్నా ఓపెన్ చేద్దాం. సో మనకి వాటిలో కూడా షేప్స్ అండ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, యూ కెన్ సీ. సో ఇదేంటంటే లంచ్ బ్యాగ్స్, పిల్లలకి హాట్ అంటే హాట్, కోల్డ్ అంటే కోల్డ్ ఫుడ్ పెడితే చాలాసేపు వరకు ఉంటుంది కదా, లైక్ వాటర్ ప్రూఫ్వి కూడా. సో ఇలా బ్యాగ్స్ అన్నమాట. సో మేము అనుకున్న థీమ్కి ఏమనుకున్నామనంటే, ఇలా బ్యాగ్లో మిగతావి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. అవన్నీ పెట్టేసి ఒక కార్నర్, రిటర్న్ గిఫ్ట్స్ కార్నర్, ఒక సెటప్, ఒక టేబుల్ లాగా సెట్ చేద్దాము ఆ బర్త్డే పార్టీలో. సో దట్ అక్కడ కిడ్స్ క్యాన్ పిక్ దేర్ రిటర్న్ గిఫ్ట్స్ ఫ్రమ్ దేర్. సో అట్లా ప్లాన్ చేస్తున్నాం. సో అది మొత్తం శివకి వదిలేసా, ఇవన్నీ నాకు వదిలేస్తారనమాట. శివ పెద్ద పనులని నాకు వచ్చేసి చిన్న పనులు ఆయన చేస్తారు. కాకపోతే శివ ఏమంటారు అంటే, సరే ఒక పని చేద్దాం, నా పని అంతా నువ్వు చేయి, నీ పని నేను చేస్తా అనేసి అంటారు. సో అది మా ఇద్దరికి ఎప్పుడు జరిగే డిస్కషన్సే. ఇప్పుడు వీటితో పాటు ఇక్కడ ఇంకా వేరే ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇందులో అంటే ఫస్ట్ బర్త్డే కాబట్టి చాలామంది గెస్ట్, చాలామంది కిడ్స్ వస్తారు. అండ్ అందులోనూ కరెక్ట్గా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తెప్పించాను. సో ఇవన్నీ కూడా నేను వాళ్ళ పేజ్లో ఆర్డర్ ఇచ్చాను. ఎందుకంటే మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలి అన్నప్పుడు కొంచెం ముందుగా ఆర్డర్ ఇస్తే వాళ్ళు టైంకి తెప్పించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ బ్యాగ్లో ఏమేమి వస్తాయన్నది నేను ఆన్గో మీకు చూపిస్తాను. సో ఆ బ్యాగ్తో పాటు ఈ మనీ బ్యాంక్స్, ఇలా మనీ బాక్సెస్, లైక్ కాయిన్ బాక్సెస్ లాగా ఇవి కూడా తెప్పించాను అనమాట. ఇవి ఎందుకు అని అంటే, లైక్ పిల్లలు వాళ్ళ డబ్బులు దాచుకోవడానికి అట్లా. ఇవాళ రేపు మ్యాక్సిమం అందరూ ఫోన్పేలు, గూగుల్ పేలు, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. కాకపోతే మరీ అంత చిన్న పిల్లలు, 10th క్లాస్ లోపు పిల్లల వరకు ఎవరి దగ్గర ఉండదు కాబట్టి వాళ్ళు దాచుకోవడానికి ఇట్లా మనీ బ్యాంక్స్ చిన్నవి, అవి కూడా డిఫరెంట్ వెరైటీస్ యూ కెన్ సీ హియర్. నేను లైక్ ఆవిడ నాకు మేడం ఏం చెప్పారు, ఆవిడ ప్రియా గారు అని అంటే, ఒకటే ప్యాటర్న్ వెళ్దామా లేదంటే ఇంకేదైనా వెళ్దామా అన్నట్టు ఆప్షన్స్ నాకు చాలా ఇస్తే నేను అన్నాను, లైక్ మనం కంప్లీట్గా మిక్స్ అండ్ మ్యాచ్ వెళ్దాం. సో దట్ నాకు కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఒకే ఇంట్లో లైక్ సిబ్లింగ్స్ 2-3 ఉన్న వాళ్ళు కూడా దే క్యాన్ ఆల్సో ఎక్స్చేంజ్. మరీ ఒకటే ప్యాటర్న్ ఆ బ్యాండ్ మేళం లాగా ఎందుకు అనేసి, బట్ ఒక్కొక్కసారి అది కూడా ఫన్గా ఉంటుంది. బట్ స్టిల్ ఒకటే ప్యాటర్న్ వద్దు అని చెప్పేసి నేను ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో తెప్పించాను అనమాట. లైక్ చాలా ఉన్నాయి చూడండి, క్యూట్ స్టఫ్. రూమ్లో కూడా ఎక్కడైనా డెకరేటివ్గా కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాంటివి తెప్పించాను. ఇవన్నీ కూడా నేను ప్యాక్ చేయాలి. అండ్ సమ్ ఆర్ ఇన్ డిఫరెంట్ సైజెస్ ఆల్సో. సో గర్ల్స్ బర్త్డే అనుకోండి, సమ్ బార్బీ కిట్ ఇలాంటివి ఏమన్నా ఇచ్చేయచ్చు. కానీ బాయ్స్ బర్త్డే అనేసరికి ఏం చేస్తాము. సో ఇవన్నీ కూడా నేను ఆ ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళ పేజ్ నుంచే తెప్పించాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి లంచ్ బ్యాగ్తో పాటు ఇది, అండ్ దీంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం స్టేషనరీ కిట్, 2 పెన్సిల్స్, 2 పెద్ద ఎరేజర్, ఒక షార్ప్నర్, స్కేల్, ఇట్లా ఒక చిన్న స్టేషనరీ కిట్. లైక్ ఫ్రమ్ ఏంటి బాగుంటుంది కదా పిల్లలకి అని చెప్పేసి ఇది. అండ్ వీటితో పాటు మెయిన్గా బర్త్డే అంటే మనం ఆబ్వియస్లీ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము.
అన్నీ కూడా హోమ్ మేడ్ చాక్లెట్స్, లైక్ కిడ్స్కి చాలా సేఫ్ టు యూజ్. అండ్ ఇవన్నీ కూడా లైక్ ఒక 5 months వరకు మనకి ఏమంటారు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. బికాజ్ హోమ్ మేడ్ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఒక 5 months వరకు బాగుంటాయి. కొన్ని చాక్లెట్స్ ఇలా పౌచ్లో వేయించాను అనమాట. సో దట్ మనం ఇందులో ఇప్పుడు ఈ జిప్ లాక్స్ అన్నీ ఇట్లా దీనికి వచ్చేది కాకుండా జిప్ లాకింగ్ కూడా చేశారు. సో ఇది నేను ఇప్పుడు కట్ చేసేసి ఇలా ఇందులో ప్లేస్ చేసిస్తాను. సో దిస్ ఈజ్ లైక్ కంప్లీట్ హ్యాంపర్. ఇలాంటి హ్యాంపర్స్ అన్నీ నేను ప్యాక్ చేసి అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కౌంటర్లో అలా ప్లేస్ చేస్తానన్నమాట. సో దట్ అక్కడ బాగుంటుంది అండ్ మెస్సీ అవ్వకుండా ఉంటుంది. యాక్చువల్లీ నేను ఏదన్నా ఒక కిట్ లాగా ప్లాన్ చేసి అట్లా ఇచ్చేద్దామా అనుకున్నాను. కానీ నాకు ప్రతిసారి ఏంటంటే కొన్ని నాకు నేనుగా చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. అందులోనూ ఈ ఫస్ట్ బర్త్డే ఇట్స్ లైక్ కొంచెం స్పెషల్ కాబట్టి గుడ్డుకి సంబంధించి. సో అందుకే నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఎంత క్యూట్గా ఉన్నాయో బ్యాగ్స్. సో సైజెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ కొన్ని ఒకటైతే డఫుల్ బ్యాగ్ లాగా ఒకటి ఉంది, కొంచెం చిన్నగా ఉన్నట్టున్నాయి. అవకాడో అని చెప్పి చాలా చిన్న పిల్లలకి బాగుంటుంది. అండ్ కొన్ని ఇట్లా డఫుల్ బ్యాగ్ లాగా వచ్చింది చూడండి, ఒక చిన్న డఫుల్ బ్యాగ్ లాగా. లైక్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కాకపోయినా పిల్లలు బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు గేమ్స్కి పార్క్కి అట్లా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దే క్యాన్ ఆల్సో క్యారీ ద స్నాక్స్. నేనైతే గుడ్డుకు సంబంధించిన ఒక పాల బాటిల్ అట్లా ఏమైనా ఇందులో పెట్టేసుకోవచ్చు. సో ఇలా మనకి చాలా స్టఫ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను అంతా కూడా టక 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 సెట్ చేసేస్తాను. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలను, నేను నీకు ఇట్లా బ్యాగ్స్ ఇస్తాను, అందులో నువ్వు ఈ పెన్సిల్ సెట్స్ పెట్టేసి చాక్లెట్ది కట్ చేయాలి, నేను కట్ చేసి ఇస్తాను, నువ్వు పెట్టేసి. ఎందుకంటే జిప్ లాకింగ్ చేసాం కదా ఇట్లా. సో ఇలా సో యాక్చువల్లీ ఈ పేజ్ని నాకు మేఘ్నాక సజెస్ట్ చేశారనమాట. ఒక్కసారి చూడు, మీన్స్ లైక్ నువ్వు ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తావు కదా, వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి మహి, ఒక్కసారి చూడు అని అయితే చెప్పారు. సో నేను చూసినప్పుడు అనుకున్నాను లైక్ మనకి షాప్ ఉంది కాబట్టి ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఇంకా బెస్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి దెన్ వెళ్ళానమాట. ఇది కూడా బాగుంది. సైజెస్ వైజ్ కూడా మీరు చూసుకుంటే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి చూడండి. అకార్డింగ్ టు దట్ నేను సెట్ చేస్తున్నాను కాబట్టి. అది నీకు పెన్సిల్ వేయినానా, వేస్తున్నావా లేదా? సో మనకి ఇంకా ఈ ప్యాటర్న్ కూడా నచ్చింది చూడండి నాకు. లైక్ ఇట్లా డీర్ వచ్చి ఒక డక్ ప్యాటర్న్ కూడా వచ్చింది, కానీ ఇవి మళ్ళీ చాలా టైం పడుతుంది అని చెప్పేసి అని అన్నారు ఆర్డర్ ఇస్తే. సో ఉన్నాయి వరకు పంపించేస్తాను మేడం చూడండి మీరు అనేసి అని అన్నారు. ఇప్పుడు నేను ఇట్లా డిఫరెంట్గా తెప్పించాను కదా, ఇంకొక భయం కూడా ఉంది. పిల్లలు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు, అస్సలు వినరండి. ఎందుకంటే నార్మల్ ఇంట్లో ఒక 10 మందితో నేను సెలబ్రేట్ చేసిన, ఆంటీ ఇది రాలేదు, ఆంటీ ఐ గాట్ దిస్, ఆంటీ ఐ వాంట్ దిస్, ఆంటీ ప్లీజ్ చేంజ్ దిస్, ఆంటీ ఐ వాంట్ దిస్ కలర్. అసలు ఎంత ఇది చేసేస్తారంటే, నేను హరిని అడిగా, హరిని నువ్వు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా సేమ్ అలా బిహేవ్ చేస్తావా అంటే, లేదమ్మా అది రిటర్న్ గిఫ్ట్స్ కాబట్టి నేను వాళ్ళు ఏమి ఇస్తే అదే తెచ్చుకుంటా, బికాజ్ అట్లా చేయకూడదు మనం అని చెప్పేసి అని అంటది. బట్ కొంతమంది పిల్లలు ఏంటో కొంచెం క్లింగి ఉంటారు కదా, అలా చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ బ్యాగ్లో ఇది ఉందంటే వేరే బ్యాగ్లో ఇంకేమన్నా ఉందా అని మళ్ళీ వాళ్ళకి అనిపిస్తుందో ఏమో నాకు తెలీదు. బట్ మా చిన్నప్పుడు అయితే హరిని రిటర్న్ గిఫ్ట్స్ అన్నది ఇట్లాంటివి ఏం లేవు ఎక్కువ. మేమే బర్త్డేకి వెళ్ళినప్పుడు ఒక చాక్లెట్ మిక్చర్, కేక్, మిక్చర్, చాక్లెట్ అంతే, కూల్ డ్రింక్స్ కూడా లేవు. ఇప్పుడు మీకంటే బర్త్డే పార్టీ, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్, మళ్ళీ మీకు అక్కడ గేమ్స్, టాటూలు, ఇలాంటివి చాలా యాక్టివిటీస్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ పిల్ల నా పక్కన కూర్చుంది, కన్ఫ్యూజ్ చేయడానికా దేనికన్నది నాకు అసలు తెలియట్లేదు. నువ్వు హెల్ప్ చేస్తున్నావా అన్నట్టుంటుంది. నాకైతే ఇట్లా సింపుల్ అండ్ క్యూట్వి నచ్చుతాయి. ఇది భలే క్యూట్ ఉంది చూడు, క్లాస్గా. ఏం నచ్చింది? సో మీరు కమెంట్స్లో తెలియచేయండి లైక్ నా రిటర్న్ గిఫ్ట్స్ ఎలా అనిపించాయి ఏంటి, లైక్ యూస్ఫుల్లా కాదా, లేదంటే ఇంకేమన్నా ఇచ్చి ఉండొచ్చా, ఇది ట్రై చేసి ఉండొచ్చా అనేసి ఏమన్నా మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. బికాజ్ నేనైతే చెప్తున్నాను కదా, మా ఇంట్లో ఇన్ని అసలు నింపేసి పెట్టింది కాబట్టి హరిని సంథింగ్ యూస్ఫుల్ ఇస్తే నిజంగానే వాళ్ళు యూస్ చేసుకునేలాగా ఉండాలని చెప్పి ఐ హ్యావ్ ప్లాన్ లైక్ దిస్ అనమాట.
సో ఫాస్ట్గా ఇప్పుడు సర్దేసేయాలి నేను. సో ఈ గిఫ్ట్స్ అయితే మోస్ట్లీ ఒక 10th క్లాస్ పిల్లలు స్కూల్ కిడ్స్కి యూజ్ అవుతాయి. ఆబ్వియస్లీ మన కాన్సెప్ట్ కూడా అదే కాబట్టి స్కూల్కి వెళ్ళే కిడ్స్కే యూజ్ అవ్వాలి అని చెప్పి ఓ 10th లోపు ఉన్న పిల్లలకి మనము అక్కడ ఇస్తామన్నమాట. బట్ హరిని నాకేం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుందో తెలీదు, బికాజ్ అందరికీ అన్నీ మనం చేస్తాం కాబట్టి. నాకు మేబీ శివ ఇంకా హరిని ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారేమో మేధాంష్ బర్త్డేకి. ఇది కూడా నచ్చింది, అవకాడో. ఇవి చిన్న చిన్న పిల్లలకి ఇస్తే వాళ్ళు సాయంత్రం తిరగడానికి వెళ్తారు చూడు బయటికి, అప్పుడు వాళ్ళు ఇందులో ఒక బాటిల్ అట్లా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ శివ ఏమన్నాడంటే సమ్ ఏదైనా నువ్వు కస్టమైజ్ది ఇట్లా కలరింగ్ కిట్ అట్లాంటివి ఏమైనా తెప్పించేసేయాల్సింది కదా, ఎందుకు ఇలా అనేసి అని అన్నాడు. నేనేం చెప్పానంటే లైక్ మళ్ళీ అదంతా కూడా మనం ఒక సపరేట్ కవర్లో ప్యాక్ చేసి ఇవ్వాలి. సో దానికి బదులు ఇలా ప్యాక్ చేసామనుకోండి, సో దట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇట్లా ఒక బ్యాగ్ లాగా ఇదే పిక్ చేసుకొని వెళ్ళిపోతారు కదా, మళ్ళీ కవరు అది సపరేట్గా ఎందుకు అని చెప్పి నేను అనుకోలేదు ఇంకా ఏమి. సో ఇట్లా కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా నేను బ్యాగ్ కాన్సెప్ట్ చూస్ చేసుకునేది అదే. ఈవెన్ టు దట్ వరలక్ష్మి వ్రతానికి కానివ్వండి, మా ఇంట్లో ఎలాంటి పూజలైనా కూడా రిటర్న్ గిఫ్ట్స్ నేను ఇట్లా మోస్ట్ హ్యాండీ అండ్ పిక్ డే పెట్టుకుంటాను, సో దట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇట్లా పిక్ చేసుకొని వెళ్ళిపోయేలాగా. ఇప్పుడు హరినితో నేను వెళ్ళినప్పుడు సమ్ టైమ్స్ హరిని అన్నగాని ఇట్లా కళ్ళతో బెదిరించగానే ఏంటమ్మా అని వచ్చేస్తుంది పక్కకి. ఎట్లా బెదిరిస్తారు నేను కళ్ళతో? ఓకే అక్కడ చెప్పు నువ్వు ఎట్లా చేస్తావు, నేను ఎట్లా అంట? జస్ట్ ఇట్లా హరిని అంటాను, ఇట్లా కళ్ళు పెద్ద చేసేదని అమ్మ ఏంటమ్మా అని వచ్చేస్తుంది. చిన్నప్పుడైతే మమ్మల్ని ఏది దొరికితే దాంతో దంచేవాళ్ళు తెలుసా? నిన్ను కూడా అట్లా చెప్పు, మరి నిన్ను కొట్టనేమో అనుకుంటారు వాళ్ళు. అట్లా థింక్ చేయకుండా ఎందుకు? మా మమ్మీ చెప్పు ఎట్లా కొడుతుంది? ఇవన్నీ కూడా నేను ఫాస్ట్గా సర్దేసుకున్నాను అనమాట. సో ఇందులో అన్నిట్లో కూడా మిక్స్ అండ్ మ్యాచ్డ్ ఉన్నాయి అండ్ మ్యాక్సిమం సర్దేశాను. ఇక్కడ మా వాడు కూడా ఏమో సర్దడానికి వచ్చాడు నాకు హెల్ప్ చేయడానికి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఇప్పుడు ఫాస్ట్గా సర్దేస్తాను. సో ఫస్ట్ అయితే ఇవి మంచిగా అలాంటి బ్యాగ్స్లో సెట్ చేసి పెట్టేద్దాము అని చెప్పేసి అని అనుకుంటున్నాము. సో మొత్తం మెస్సీగా ఉంది యాజ్ ఆఫ్ నౌ ఈ హాల్, తర్వాత అంతా సెట్ చేయాలి. మీరు అక్కడ చూస్తున్నట్టయితే మా హరిని పాప ఎందుకు డాన్స్ వేస్తుందో తెలియదు. అండ్ ఆ కిచెన్ దగ్గర సెటప్ అంతా చూడండి, పిచ్చిగా పెట్టిందంటే మొత్తం కేవలం హరినియే కారణం. సో ఇవన్నీ కూడా ఫాస్ట్గా ఇప్పుడు సర్దిస్తాను. అమ్మయ్య చిన్నగా అనుకొని చేశాను, కానీ ఈ ప్యాకింగ్ అంతా అయిపోయేసరికి నా పని అయితే అయిపోయింది. బికాజ్ ఇట్ టైం టేకింగ్ థింగ్, అందుకే నేను ఒక 3-4 రోజులు ముందు పెట్టుకున్నాను అనమాట. సో దట్ ప్యాక్ చేసినవన్నీ కూడా మంచిగా సెట్ చేసేస్తే ఆ రోజు ముందు అప్పుడు హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి అంతా ఇలా సెట్ చేసేసామన్నమాట. సో నేను రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను కాబట్టి డూ చెక్ ఇట్ అవుట్ దే పేజ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మీ అప్కమింగ్ ఈవెంట్స్లో ఏదైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వ్లాగ్ చేశాము. సో మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్. సో స్టే ట్యూన్ ఫర్ మేధాంష్ బర్త్డే సిరీస్. సో చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. వీఆర్ ఆల్సో సో ఎక్సైటెడ్, చూడాలి ఫైనల్గా ఎలా వస్తాయి ఏంటి అని. సో డూ బ్లెస్ us విత్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యాను, పిల్లలు ఇద్దరిని ఫ్రెష్ అప్ చేసేసాను.
హరిని వీడికి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను, పడుకోబెడదామని చెప్పి వచ్చా. ఏంటి ఏం తిన్నావు ఇవాళ బ్రేక్ఫాస్ట్? ఇవన్నీ అన్హెల్దీ ఫుడ్ తింటుంటుంది, లైక్ బ్రెడ్ జామ్, న్యూటెల్లా, ఇవన్నీ వద్దన్నా కూడా. ఒక్క నిమిషం, స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ చట్నీ స్పెల్లింగ్ చెప్పు. చట్నీ స్పెల్లింగ్. దోశ